భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారుల బదిలీ చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఆయా డిపార్ట్మెంట్ల వారీగా మొత్తం 44 మంది అధికారులను బదిలీ చేసింది. పలువురు అధికారులకు ప్రమోషన్ లభించగా మరికొంతమందికి డిమోషన్ ఇచ్చింది సర్కార్. త్వరలో మరిన్ని మార్పులు చేపట్టబోతోంది. పాలనపై పట్టు సాధించే దిశగా తమ మార్కు చూపించుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ భారీగా సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఆయా శాఖల నుంచి కీలక అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. మొత్తం 44 మంది అధికారులను బదిలీ చేయటమే కాకుండా శాఖల మార్పులు కూడా చేసింది. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ను నియమించగా కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చింది. పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. హ్యాండ్లూమ్స్ టీజీసీఓ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అటవీ పర్యావరణ శాఖల చీఫ్ సెక్రటరీగా బాధ్యతలతో పాటు టీపీటీఆర్ఏ డీజీగా అహ్మద్ నదీం కు అదనపు బాధ్యతలు అప్పగించింది సర్కార్. అతి ముఖ్యమైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాకు బాధ్యతలు అప్పగించడంతో పాటు అదనంగా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగాను నియమించింది. దీంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా కొనసాగనున్నారు సందీప్. ఇక ఇప్పటి వరకు విద్యుత్ శాఖ బాధ్యతలో ఉన్న రిజ్విని కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. హైదరాబాద్ వాటర్ బోర్డు ఎండీగా ఉన్న సుదర్శన రెడ్డికి జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. హౌసింగ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ చీఫ్ సెక్రటరీగా జ్యోతి బుద్ధప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోనీ బాలాదేవిని నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ను బదిలీ చేసి విద్యుత్ శాఖ కార్యదర్శితో పాటు జెన్కో, ట్రాన్స్కో సీఎండీగా రోనాల్డ్ రోస్ కు అదనపు బాధ్యతలు ఇచ్చింది సర్కార్. ఐపీఎస్ అధికారి రంగనాథ్కు జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది. ప్రకాష్ రెడ్డికి టూరిజం ఎండీగా బాధ్యతలు ఇచ్చింది ప్రభుత్వం. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా ఉన్న దేవసేనను విద్యాశాఖ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గా బదిలీ చేసింది. ఎలక్షన్ కమిషన్ లో జాయింట్ సీఈఓగా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ కు హెచ్ఎండిఏ కమిషనర్ గా కీలక బాధ్యతలు ఇచ్చింది. సెర్చ్ సీఈఓగా ఉన్న దివ్యకు ప్రజావాణి నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. మూసీ రివర్డ్ బోర్డు ఎండీగా ఉన్న ఆమ్రాపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలక్ వర్షిణిని నియమించింది. గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ గా బీపీ గౌతమ్ను నియమించగా